హమ్మయ్య! ఫైనల్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే చేరుకున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి నాకైతే సొంతం ఈ అన్నయ్య ఒక్కడే. కానీ మా కజిన్ బ్రదర్స్ అందరూ కలిసి 7 మంది ఉంటారనమాట మా అన్నయ్యలు. ప్రతి సంవత్సరం 7గురు అన్నదమ్ములను ఒకటి దగ్గర కూర్చోపెట్టి రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయితే జరుపుకునే వాళ్ళం. మేము 4 అక్క చెల్లెలము కజిన్స్ కలిసి. కానీ పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల ఎవరింట్లో వారు ఉంటున్నారు. అందుకని సెలబ్రేషన్ అయితే ఒక్క దగ్గర జరుపుకోలేకపోయాం. అదైతే మిస్ అయిపోయాం అన్నమాట ఈ సంవత్సరం. అంతే కదా, పెళ్ళిళ్ళు అయితే ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది మరి. అంతే కదా, ఏదైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా పెళ్ళిళ్ళు కాకముందే అందరూ కలిసిమెలిసి మంచిగా ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరి దారి వాళ్ళదే ఉంటుంది. ఇలానే పండుగలకు పబ్బాలకు కలుసుకోవడం ఉంటుంది. అది కూడా ఒకరు ఉంటే ఒకరు ఉండరు. ఫైనల్లీ నా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో నా కామెంట్ రూపంలో అయితే పెట్టండి. ఫుల్ వీడియో కూడా తీసి రేపు ఆర్ ఎల్లుండి అప్లోడ్ చేశాను. కొంచెం తీయడానికి అయితే టైం సరిపోవడం లేదు, కొంచెం బిజీ ఉన్నాను ఇప్పుడైతే. నా బిడ్డ అయితే నా కొడుక్కి ఫస్ట్ టైం రాఖీ కట్టిందనమాట. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి ఫుల్ వీడియోలో చూసేయండి. థ్యాంక్ యూ. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.